Hi, this is Satish Kumar. I am going to explain you the third chapter of Telangana State SSC syllabus, that is acids, bases and salts. తెలుగులో దాన్ని ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు అంటారు. So here I am going to explain the many reactions of acids, bases like neutralization reactions and formation of salts, and we are also going to discuss the different salts which are useful in our daily life and etc. Let's recall the properties of acids. Acids are sour to taste. రుచికి పుల్లగా ఉంటాయి. టర్న్స్ బ్లూ లిట్మస్ టు రెడ్. బ్లూ లిట్మస్ని ఎర్రగా మారుస్తాయి. యాసిడ్ సొల్యూషన్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. అవి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. రిలీజెస్ H+ ions in aqueous solutions. Here we have some natural acids. In vinegar there will be acetic acid. In guava and amla ascorbic acid. In citrus fruits like lemon, orange and others, citric acid. In milk and curd, lactic acid. In ant sting or nettle sting, it is methanoic acid. In tomato, there will be oxalic acid. In grapes and tamarind, there will be tartaric acid. And in apples, we have malic acid. So these are the natural acids, and many number of other fruits and vegetables contain different types of acids. So here are some mineral acids like hydrochloric acid, sulfuric acid, nitric acid and perchloric acid and etc. So you please see, and you must remember the formulas of those acids. Properties of bases. Bases have bitter taste, soapy to touch, turns red litmus to blue, conduct electricity in solutions, releases OH- ions in aqueous solutions. అంటే ఇవి టేస్ట్కి బిట్టర్గా ఉంటాయి, మనం ముట్టుకుంటే జారుతాయి, ఇవి రెడ్ లిట్మస్ని బ్లూగా మారుస్తాయి. ఎట్లనైతే యాసిడ్స్ యాక్వేస్ సొల్యూషన్స్లో ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తాయో ఇవి కూడా ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తాయి, అండ్ ఇవి OH- ionsని ఇస్తాయి. Types of bases. Bases can be divided into two types. One is water soluble and other is water insoluble. Water soluble are called alkalis. The hydroxide of alkali and alkaline earth metals are soluble in water. These are also known as alkali. For example, sodium hydroxide, magnesium hydroxide, calcium hydroxide, etc. These alkalis are strong bases. బేసెస్ కొన్ని వాటర్లో కరిగే ఉంటాయి, కొన్ని కరగని ఉంటాయి. ఈ వాటర్లో కరిగేటటువంటి బేసెస్ని ఆల్కలీ అంటారు. ఈ ఆల్కలీ అనేవి అన్నిటికంటే స్ట్రాంగ్ బేసెస్. నౌ లెట్స్ మూవ్ టు ద టాపిక్ ఇండికేటర్స్. Indicators are the substances which indicate the acidic or basic nature of the solution by the color change. If you use olfactory indicator, then there will be odor change. ఇండికేటర్ అంటే తెలుగులో సూచికలు అంటారు. అంటే ఏవైతే ఉపయోగించి మనం ఒక సబ్స్టాన్స్, ఒక పదార్థం యొక్క అసిడిక్ నేచర్ని కానీ బేసిక్ నేచర్ని కానీ తెలుసుకుంటామో వాటిని మనం ఇండికేటర్స్ అని అనాలి. ఓల్ఫాక్టరీ ఇండికేటర్స్లో వాసన ద్వారా మనము అది ఆమ్లమా క్షారమా, అది యాసిడా బేసా తెలుసుకోవచ్చు. ఈ ఓల్ఫాక్టరీ ఇండికేటర్స్ అనేవి బ్లైండ్ పర్సన్స్ కలర్ చేంజ్ని గమనించలేరు కాబట్టి వాళ్ళ కోసం మనము ఈ ఆర్డర్ చేంజ్ వాసన ద్వారా వాళ్ళు ఆమ్లం ఏది క్షారం ఏది కూర్చోబెట్టడానికి, యాసిడ్ ఏది బేస్ ఏది తెలుసుకోవడానికి ఓల్ఫాక్టరీ ఇండికేటర్స్ని మనం వాడతాం. బేసికలీ ఇండికేటర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 categories. న్యాచురల్ ఇండికేటర్స్ సహజ సూచికలు, ఓల్ఫాక్టరీ ఇండికేటర్స్ వాసన సూచికలు, థర్డ్ వన్ ఇస్ సింథటిక్ ఇండికేటర్స్. అంటే ఈ సింథటిక్ ఇండికేటర్స్ మ్యాన్ మేడ్, అంటే ఆర్టిఫిషియల్గా తయారైనవి. సో కృత్రిమ సూచికలు. ఇట్లా 3 రకాలైన సూచికలను ఉపయోగించి వీ కెన్ డిసైడ్ వెదర్ ద సబ్స్టాన్స్ గివెన్ టు యూ ఈజ్ యాసిడ్ ఆర్ బేస్. హియర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ న్యాచురల్ ఇండికేటర్స్: లిట్మస్, టర్మరిక్, చైనా రోజ్, రెడ్ క్యాబేజ్ ఎక్సెట్రా. వీటన్నిటిని ఉపయోగించి మనము ఇండికేటర్స్ని తయారు చేయొచ్చు. So let's see what is litmus. Litmus is obtained from lichens. The solution of litmus is purple in color. Litmus paper comes in 2 colors. One is blue and other is red. An acid turns blue litmus to red and a base turns red litmus to blue.
లిట్మస్ లిక్విడ్ ఫామ్లో కూడా ఉంటుంది, అది పర్పుల్ కలర్లో ఉంటుంది. అక్కడ మీకు ఫిగర్లో పర్పుల్ కలర్లో ఉన్నటువంటి లిక్విడ్ రూపంలో ఉన్న లిక్విడ్ని, అట్లానే స్ట్రిప్స్ రూపంలో ఉన్నటువంటి అంటే పేపర్ రూపంలో ఉన్నటువంటి లిట్మస్ పేపర్ని చూపించిన ఆ లిట్మస్ పేపర్ రియాక్షన్స్ ఎట్లుంటాయో అక్కడ మీకు కనిపిస్తుంది. టర్మరిక్ ఈజ్ అనదర్ న్యాచురల్ ఇండికేటర్. Turmeric is in yellow color, you know very well. So we can prepare the turmeric indicator by making it solution in water, and directly that solution can be used as indicator, or you can make paper strips with the solution so that they can be used as indicators. So this turmeric indicator turns base to reddish brown, but there won't be any change in color when it is dipped in acid. అంటే పసుపుని సొల్యూషన్ చేసి కానీ లేకపోతే ఆ సొల్యూషన్లో పేపర్ని ముంచి పేపర్ స్ట్రిప్స్ చేసి కానీ మనము ఇండికేటర్గా అంటే సూచికగా వాడచ్చు. ఈ సూచికలు బేస్ని అంటే క్షారాన్ని రెడిష్ బ్రౌన్ కలర్లోకి మారుస్తాయి, మీకు అక్కడ ఫిగర్లో చూపించిన. కానీ యాసిడ్లో ముంచినప్పుడు మాత్రం వాటి యొక్క రంగులో ఎటువంటి మార్పు ఉండదు, అంటే ఎల్లో కలర్లోనే మనకు ఇండికేటర్ ఉండిపోతుంది. ఈ విధంగా మనం టర్మరిక్ ఇండికేటర్ని యూజ్ చేసి యాసిడ్ని బేస్ని గుర్తుపట్టవచ్చు. చైనా రోజ్ అండ్ రెడ్ క్యాబేజ్ indicators and the colors when they are used as indicators in acids and bases are shown. చైనా రోజ్ని రెడ్ క్యాబేజ్ని ఇండికేటర్గా ఉపయోగించినప్పుడు యాసిడ్స్ బేసెస్ ఏ కలర్లోకి చేంజ్ అవుతాయో ఇక్కడ చూపబడింది. olfactory indicators, substances which change their smell when mixed with acid or base are known as olfactory indicators. అంటే ఎప్పుడైతే యాసిడ్లో బేసెస్లో ఈ ఇండికేటర్స్ని వాడితే వాటి యొక్క స్మెల్ లోపల చేంజ్ చేస్తుందో అట్లాంటి ఇండికేటర్స్ని మనం ఓల్ఫాక్టరీ ఇండికేటర్స్ అని అంటాం. అంటే స్మెల్ని బట్టి మనం అక్కడ తీసుకున్నటువంటి సబ్స్టాన్సెస్ యాసిడ్సా బేసెసా చెప్పొస్తుంది. ఎగ్జాంపుల్ ఆనియన్స్, వెనిలా, క్లోవ్ ఆయిల్ ఇవన్నీ కూడా మనం ఓల్ఫాక్టరీ ఇండికేటర్స్గా ఉపయోగించవచ్చు. టు మేక్ ఆనియన్ యాజ్ olfactory indicator, we have to cut it into pieces. 2 cloth pieces of small size are to be taken, and onion pieces, these cloth pieces are kept in plastic cover, and that cover should be kept in refrigerator for whole night. అంటే ఆనియన్స్ని చిన్న ముక్కలు చేసి ఒక 2 చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని తీసుకొని ఈ రెండింటిని ఒక కవర్లో ఉంచి వాటిని ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఒక రాత్రంతా ఉంచిన తర్వాత నెక్స్ట్ డే వాటిని బయటికి తీసి ఆ క్లాత్ పీసెస్ని మనము ఇండికేటర్స్గా వాడచ్చు. ఆ ఇండికేటర్ని కనుక మనము యాసిడ్లో ఉంచితే వెన్ ద ఇండికేటర్ ఈజ్ 1 క్లాత్ పీస్ ఈజ్ కెప్ట్ ఇన్ యాసిడ్, దెన్ ద ఆనియన్ స్మెల్ రిమైన్స్ సేమ్. బట్ వెన్ ఇట్ ఈస్ కెప్ట్ ఇన్ బేస్లో ఉంచితే అంటే క్షారంలో ఉంచితే ద స్మెల్ ఆఫ్ ద ఆనియన్ డిమినిషెస్. అంటే ఆ స్మెల్ అనేది తగ్గినట్టు మనం గమనిస్తాం. అంటే యాసిడ్స్లో ఆనియన్ అట్లనే దాని యొక్క స్మెల్ని ఉంచుతుంది, కానీ బేస్లో మాత్రం ద స్మెల్ తగ్గిపోతుంది. ఇదే విధంగా వెనిలా ఎసెన్స్లో కూడా ఇదే టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ని మనం గమనిస్తాం. సింథటిక్ ఇండికేటర్స్ దట్ ఆర్ సింథసైజ్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ ఆర్ నోన్ యాజ్ సింథటిక్ ఇండికేటర్స్. ఎగ్జాంపుల్ ఫినాప్థలిన్, మిథైల్ ఆరెంజ్. అంటే ఏ ఇండికేటర్స్ని అయితే ల్యాబొరేటరీలో తయారు చేస్తారో అట్లాంటి ఇండికేటర్స్ని సింథటిక్ ఇండికేటర్స్ అంటారు. ఎగ్జాంపుల్గా మనం ఫినాప్థలిన్ తీసుకోవచ్చు, మిథైల్ ఆరెంజ్, మిథైల్ బ్లూ ఇలాంటివి తీసుకోవచ్చు. నౌ ఫినాప్థలిన్ ఇండికేటర్, ఇట్ ఈస్ ఎ కలర్లెస్ లిక్విడ్ అండ్ ఇట్ రిమైన్స్ కలర్లెస్ విత్ యాసిడ్ బట్ టర్న్స్ ఇంటూ పింక్ విత్ బేస్. అంటే అది యాసిడ్లో ఉంచినప్పుడు కలర్లెస్గానే ఉంటుంది, అండ్ బేస్లో ఉంచినప్పుడు మాత్రం పింక్గా మారుతుంది. అక్కడ మీకు ఈ విషయాన్ని ఆ ఫిగర్లో చూపించిన. సో మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ is in orange color, it turns into red with acid and turns into yellow with base. అంటే మిథైల్ ఆరెంజ్ రంగులో ఉంటుంది, యాసిడ్ని యూజ్ చేసినప్పుడు రెడ్గాను, బేస్ని యూజ్ చేసినప్పుడు దీని రంగు ఎల్లోగాను మారుతుంది. ఇన్ దిస్ వే ద ఇండికేటర్స్ ఆర్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ వెదర్ ద సబ్స్టాన్స్ ఈజ్ యాసిడ్ ఆర్ బేస్. ఇక్కడ ఇచ్చినటువంటి ఇండికేటర్స్ని
ఉపయోగించి మనకి ఇచ్చినటువంటి సబ్స్టాన్సెస్ యాసిడా బేస్ అని మనం చెప్పవచ్చు. Strong acid, an acid which is completely ionized in water and produces H plus ions is called a strong acid. అంటే ఏ యాసిడ్ అయితే వాటర్లో చాలా వరకు అయనైజ్ అయ్యి ఎక్కువ హెచ్ ప్లస్ అయాన్స్ని ఇస్తుంది. ఎక్కువ అయనైజ్ అవుతుందంటే హెచ్ ప్లస్ అయాన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. ఇట్లా ఎక్కువ హెచ్ ప్లస్ అయాన్స్ దేంట్లోనైతే ఉంటాయో దాన్ని స్ట్రాంగ్ యాసిడ్ అంటారు. ఎగ్జాంపుల్గా మనం HCl తీసుకోవచ్చు, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ ఇలాంటి వాటిని తీసుకోవచ్చు. Weak acid, an acid which is partially ionized in water and thus produces a small amount of hydrogen ions is a weak acid. Example acetic acid, carbonic acid, etc. ఇక్కడ ఈ యాసిడ్ టోటల్గా అయనైజ్ కాదు వాటర్లో. సో ఇది పార్షల్గా అంటే తక్కువ స్థాయిలో ఇది అయనైజ్ అవుతుంది కాబట్టి తక్కువ హెచ్ ప్లస్ అయాన్స్ వస్తాయి. ఎట్లనైతే ఇట్లా తక్కువ హెచ్ ప్లస్ అయాన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయో వాటిని మనము వీక్ యాసిడ్స్ అంటాము. ఎసిటిక్ యాసిడ్ లాంటివి వాటికి ఎగ్జాంపుల్స్. సో ఇదే విధంగా మనము స్ట్రాంగ్ బేసెస్ని వీక్ బేసెస్ని కూడా డిఫైన్ చేయొచ్చు. వేట్లనైతే OH మైనస్ అయాన్స్ ఎక్కువ ఉంటాయో దాన్ని స్ట్రాంగ్ బేసెస్ అని, ఎవైతే OH మైనస్ అయాన్స్ని తక్కువ ప్రొడ్యూస్ చేస్తాయో అవి వీక్ బేసెస్ అని మనం చెప్పొచ్చు. సో దీస్ ఇండికేటర్స్ మీన్స్ the natural indicators, synthetic indicators, olfactory indicators gives the information whether the substance is acid or base. అంటే ఇంతవరకు మనం యూజ్ చేసినటువంటి ఇండికేటర్స్ అయినటువంటి న్యాచురల్, సింథటిక్, ఓల్ఫాక్టరీ ఇండికేటర్స్ ఈ మూడు కూడా మనకు ఆ సబ్స్టాన్స్ అనేది యాసిడో బేసో చెప్తుంది. బట్ దీస్ వోంట్ గివ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద యాసిడ్ ఆర్ బేస్. అంటే యాసిడ్ కానీ బేస్ యొక్క స్ట్రెంగ్త్ని కానీ ఈ మనకు ఇవ్వవు. సో టు గెట్ ద information of strength of the acid and base and the substance is acid or base, we have to use universal indicators. Universal indicator in liquid form and in paper strips is shown in this figure. Using universal indicator you can find the strength of the acid or base. So for this we have to use pH scale. pH denotes the potential of hydrogen or power of hydrogen. It is a scale used to specify the acidity or the basicity of an aqueous solution. pH scale అంటే ఒక యాసిడ్లో లేదా ఒక బేస్లో హైడ్రోజన్ పవర్ ఎంత ఉంది, ఓకే, ద పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ ఎంత ఉన్నదో తెలుస్తుంది. లోయర్ pH వాల్యూస్ కరెస్పాండ్స్ టు సొల్యూషన్స్ విచ్ ఆర్ మోర్ అసిటిక్. ఒకవేళ కనుక అసిటిక్ నేచర్ ఉంటే లోయర్ pH ఉంటుంది, బేసిక్ నేచర్ ఉంటే హయ్యర్ pH ఉంటుంది. For neutral solutions, for example pure water, if you take pure water at room temperature, the pH of pure water is 7. ప్యూర్ వాటర్కి 7 ఉంటుంది pH. 7 కంటే బిలో ఉంటే వాటిని యాసిడ్స్ అనాలి, 7కి అబోవ్ ఉంటే వాటిని బేసిస్ అనాలి. 7కి బిలో అంటే 6, 5, 4, 3, 2, 1, 0. ఆ 0, 1, 2 ఆ రేంజ్లో ఉన్న వాటిని స్ట్రాంగ్ యాసిడ్స్ అంటారు. ఆ స్ట్రాంగ్నెస్ అనేది 7 వరకు వస్తూ ఉంటే తగ్గిపోతుంది. 7 తర్వాత బేసిసిటీ స్టార్ట్ అవుతుంది. అక్కడ బేసిసిటీ 7, 8, 9, 10, 11 అట్లా పెరుగుకుంటూ పోయి 13, 14 దగ్గరికి వచ్చేసరికి అవి స్ట్రాంగ్ బేసెస్ అవుతాయి. If you observe these figures carefully, you can easily understand the pH scale. ఈ ఫిగర్స్ని కనుక మీరు చక్కగా అనలైజ్ చేస్తే మీరు pH స్కేల్ని సరిగా అర్థం చేసుకోవచ్చు. In this figure, pH of some substances are given.